నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అని యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలోన ముఖ్యంగా ప్రధాన ఉద్దేశం వచ్చేసి కంటెంట్ పప్పు శనగలు అలాగే కందుల ధరల గురించి అయితే తెలుసుకుందాము. ఈరోజు వచ్చేపాటికి మనం కందులు మొదటగా తెలుసుకొని పప్పు శనగలు అయితే తెలుసుకొని ప్రతి ఒక్క మార్కెట్ గురించి విశ్లేషణ అయితే చేస్తాను. కందులు వచ్చేసి మనకు ఈరోజు మనకు ఆంధ్రాలో ఎక్కువగా నడిచినది కర్నూలు వ్యవసాయ మార్కెట్ అలాగే బళ్ళారి వ్యవసాయ మార్కెట్. ఈ రెండు అంటే ఆంధ్ర కర్ణాటక రెండు నడిచినాయి అనుకోండి. ఆంధ్రాలో వచ్చేసి కర్ణాటక నుంచి తీసుకొని పోయినారు, చాలామంది కర్ణాటకలోకి తీసుకొచ్చినారు. చాలామంది సరుకులు అయితే గిన ఉన్నపాటికి ఒక బొలరో 2 బొలరో తీసుకొచ్చారు. ఇవి వచ్చేపాటికి మనం చూసుకోవచ్చు ఒక 100, 200, 300 క్వింటాళ్ళు వచ్చిన రైతులు కూడా ఉన్నారు. ఇవి వచ్చేపాటికి 8,040 రూపాయలు అయితే టాప్ లైన్ రాయచూరు మార్కెట్లో. బళ్ళారి వచ్చేసి 7,800, కొన్ని క్వాలిటీలు 8,000 వరకు నడిచినాయి. బాగా డ్రై ఉంటే గిన, లేదు మనకు బేళ్ళు ఎక్కువ ఉండి కొంచెం పురుగు పట్టింటే గిన 7,000 అట్లా అమ్మకాలైనాయి అనమాట. బేళ్ళు అయితే గిన 4,000 అట్లా కొన్నారు బళ్ళారి. కర్నూలు వ్యవసాయ మార్కెట్కి వచ్చేసి 7,900 అయితే టాప్ అయింది మార్కెట్ ఈరోజు. కర్నూలులోనే మనకు 7,600, 800 ఎక్కువగా కనిపించాయి ఈరోజు కూడా. అలాగే రాయచూరు మార్కెట్లోకి వచ్చేపాటికి కొన్ని క్వాలిటీలు మాత్రమే 8,000 పోయినాయి. మిగతావన్నీ కూడా జిఆర్సిసి ఇట్లా టాప్ మోస్ట్ బ్రాండెడ్ కంపెనీలన్నీ తీసుకున్నాయి. 7,600, 7,800 సీడ్ క్వాలిటీ బట్టి తీసుకున్నారు అనమాట. కొంచెం సీడ్ ప్యాకింగ్ చేసే వాళ్ళు అయితే ఒక 8,000 అట్లా పెడుతున్నారు అనమాట. మద్దతు ధర ఉన్నా కూడా తక్కువగానే కొంటున్నారు అనమాట. అలాగే రాయచూరు మార్కెట్లో మనకు వడ్లు కూడా వచ్చినాయి. వడ్లు వచ్చేసి 2,400, 500 ఇట్లా ఎక్కువగా కొనడం జరిగింది. అలాగే పప్పు శనగలు మాట్లాడుకుందాం. పప్పు శనగలు వచ్చేసి రాయచూరు మార్కెట్లో ఈరోజు 6,250 రూపాయలు కొన్నారు. ఇక్కడ కొంచెం డౌన్ ఎంటర్ కనిపిస్తుంది. 100, 150, 6,000, 6,050 రూపాయలు, 5,900 కూడా కొన్నారు ఈరోజు రాయచూరు మార్కెట్లో కూడా. అంటే క్వాలిటీ బాగుండాలి, ఏసీ దగ్గర సరుకులు అనమాట. బళ్ళారి వచ్చేపాటికి పూరా చేంజ్ 6,050 రూపాయలు కొన్నారు. మొన్న 6,150, 200 కొన్నిటివి 150, 200 తగ్గించినారు ఈరోజు వచ్చేపాటికి. కొన్ని క్వాలిటీలు 5,800, కొన్ని క్వాలిటీలు 5,900 వరకు నడిచింది. కర్నూలు వచ్చేసి మనకి 6,000తో కొంటున్నారు. 5,800 నుంచి 6,000 వరకు కొన్నారు. కొన్ని క్వాలిటీలు 5,600 నుంచి 5,800 వరకే కొన్నారన్నమాట. ఇక లోకల్ వ్యాపారస్తులంతా 5,800, 900 అని చెప్తున్నారు. అది ఎంత మటుకు వాస్తవం అనేది చూడాలన్నమాట. కందులు కూడా మనకి రైజ్ కావాల్సిన తగ్గింది మార్కెట్. ఇక మనకు స్టేట్ వైడ్ కాకుండా టోటల్ మనకు ఇండియా వైడ్ చూసుకున్నట్లయితే ఢిల్లీ వచ్చేసి పప్పు శనగలు చెప్తానండి. పప్పు శనగలు ఈరోజు వచ్చేపాటికి ఢిల్లీ 5,950 నుంచి స్టార్ట్ అయ్యి ట్రేడింగ్ 6,300 వరకు ముగిసింది. అంటే ఇక్కడికి ఖర్చులు తెక్కేసుకొని మనకు 200-300 తగ్గించడం జరిగింది. అప్పటికి లెక్కేస్తే 6,000 అట్లా నడుస్తుంది అనమాట మార్కెట్. అలాగే ముంబై వచ్చేసి 6,100 టాప్ ట్రేడింగ్లోనే, అంటే మనకు 5,800 అనుకోండి ఇక్కడ రేట్ వచ్చేపాటికి. అలాగే కాబూలి శనగల ధరలు చూసుకున్నట్లయితే 5,900 నడిచినాయి. కొన్ని ఏరియాలో 6,300 కూడా కొన్నారనమాట కాబూలి శనగలు అయితే గిన. మనకు ఈ కోయిలకుంట్ల శనగలు అయితే గిన కొంచెం క్వాలిటీ ఉంటే సీడ్ ట్రీట్మెంట్ 6,500 అట్లా ఇస్తాను అనమాట సీడ్కి. అంటే ఇవి సీడ్ ట్రీట్మెంట్కి వచ్చినట్టయితే, అంటే దాంట్లో బిల్టీ సరుకు అనుకోండి 99, 100 కేజీలు లోపలనే ఉంటాయన్నమాట. ఇవి మనకు చాలామంది ఏరియాలలో ఇవి కోయిలకుంట్ల శనగలన్నీ చాలామంది తీసుకొని పోయి వేసుకుంటుంటారు అనమాట. అలాగే మిగతా వచ్చేపాటికి మార్కెట్లో మహారాష్ట్ర వచ్చేసి ఈరోజు కందులు అయితే బాగా చూసుకోవచ్చు. 6,800 నుంచి 7,800 వరకు కొన్నారు. పప్పు శనగలు వచ్చేపాటికి 6,050 రూపాయలతో కొన్నారన్నమాట. అలాగే గుజరాత్ వచ్చేసి 5,800, 5,900 నడిచింది. కొన్ని ఏరియాలో 5,600 నడిచింది అనమాట. మధ్యప్రదేశ్లో కొన్ని ఏరియాలలో 5,800 నడిచిందనమాట. ఇక ఇండియా వైడ్ చూసుకున్నట్లయితే మనకు మోస్ట్లీ ఇక్కడ నిజామాబాద్ కూడా తగ్గింది మార్కెట్. 5,900 అట్లా నడిచిందనమాట. 100-200 డౌన్ ఎండల్గా కనిపిస్తుంది అనమాట మార్కెట్లో. ఇక కందులు కానీ అంతే, పప్పు శనగలకు కానీ అంతే, కొంచెం డౌన్ ఎండర్ కనిపిస్తుంది మార్కెట్. డైలీ అప్డేట్ అయితే ఇస్తాను అనమాట. ఇక ఇదండి వీడియో. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.